ఏపీ ప్రభుత్వ సలహాదారుల ఖర్చుపై జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ హాట్ కామెంట్స్ చేశారు. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రభుత్వం సజ్జలపై 140 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. మొత్తం సలహాదారులపై 680 కోట్లు ఖర్చు పెట్టారని మండిపడ్డారు. అవసరానికి మించి వైసీపీ ప్రభుత్వం సలహాదారులను నియమించిందని, ప్రజాధనాన్ని వృధా చేశారని ఫైర్ అయ్యారు. సలహాదారుల నియామకంపై హైకోర్టు మొట్టికాయలు వేసినా మార్పు రాలేదన్నారు. సలహాదారులు కూడా సీఎం జగన్ను కలిసే పరిస్థితి లేదన్నారు. అడ్వైజర్లకి ఇప్పటి వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించింది ఎంత అంటే అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఇప్పటి వరకు వాళ్ళు వెచ్చించింది సుమారు 700 కోట్ల రూపాయలు. ఈ 680 కోట్ల రూపాయల్లో ఒకే ఒక ప్రధానమైన సలహాదారులు ఎవరైతే రోజు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఉంటారో మన సజ్జల గారు, ఆయన ఖర్చే 140 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాలు వెచ్చించారంటే, అందులో ఒక సజ్జల గారికే 140 కోట్ల రూపాయలు వెచ్చించారంటే ఏ విధంగా మీరు దీన్ని జస్టిఫై చేయగలుగుతారు?